రివ్యూ ఆఫ్ ద మూవీ వీరభద్రుడు తెలుగు డబ్బుడ్ మూవీ యాక్టెడ్ బై సూర్య. మూవీ ఎలా ఉందంటే జస్ట్ వన్ టైం వాచబుల్. స్టోరీ ఏంటంటే తమిళనాడు నుంచి సర్జరీ కోసం హైదరాబాద్ కు వచ్చిన ఒక తండ్రి కూతుళ్ళ నగలు దొంగలించబడతాయి. అది సాల్వ్ చేయడానికి వెళ్తే నాంపల్లి కోర్టులో బేబీ కృష్ణ అనే ఒక అవినీతి లాయర్ వాళ్ళని పిచ్చెక్కిస్తుంటాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళకి న్యాయం చేయడానికి వీరభద్రుడు అంటే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఈ వీరభద్రుడు ఎవరు అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. ఫస్ట్ ప్లస్ పాయింట్స్, సూర్య పర్ఫార్మెన్స్. అసలు సూర్య స్క్రీన్ మీద కనిపిస్తే ఆ వైబే వేరు. బట్ చాలా కాలం తర్వాత మన ముందుకు ఒక పక్క మాస్ అవతారంలో వచ్చాడు మన సూర్య. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాన్స్ కి పూనకాలే అన్నమాట. క్లైమాక్స్ లో సూర్య తన పర్ఫార్మెన్స్ తో విశ్వరూపం అయితే చూపించాడు. థియేటర్లో సూర్య ఫ్యాన్స్ ఖచ్చితంగా రచ్చ చేస్తారు. నెక్స్ట్ థియేట్రికల్ కిక్. డైరెక్టర్ ఆడియన్స్ ఎక్కడ విజిల్స్ వేయాలో, ఎక్కడ క్లాప్స్ కొట్టాలో కరెక్ట్ గా ప్లాన్ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ కి ఒక పండగలు అయితే ఉంటాయి. నెక్స్ట్ రిఫరెన్స్ అండ్ ఫన్. సినిమాలో యూత్ ని ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. విజయ్ లియో మూవీ రెఫరెన్స్ సీన్ దగ్గర త్రిష ఎంట్రీ అయితే వస్తుంది. అప్పుడు థియేటర్ లో వైబ్ వేరే లెవెల్ అయితే ఉండింది. అలాగే పోస్ట్ ఇంటర్వెల్ వచ్చే కోర్ట్ రూమ్ సీన్స్ కూడా చాలా ఫన్ గా అయితే వర్కౌట్ అయ్యాయి. నెక్స్ట్ విజువల్ ట్రీట్. సినిమా చూస్తున్నంత సేపు చాలా రిచ్ గా అనిపించింది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్ ని వేరే లెవెల్ కి అయితే తీసుకెళ్లాయి. టెక్నికల్ గా మేకర్స్ మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇప్పుడు మైనస్ పాయింట్స్. ఓల్డ్ స్టోరీ లైన్. స్టోరీ పరంగా చూస్తే ఇందులో కొత్తదనం ఎతకడం కొంచెం కష్టమే. అవినీతి, దానిపై ఫైట్ అంటే మనకి వెంటనే శంకర్ లేదా అట్లీ సినిమాల్లో గుర్తుకొస్తాయి. కొంచెం రొటీన్ మాస్ మసాలా ఫార్ములానే వీళ్ళు కూడా ఇక్కడ ఫాలో అయితే అయ్యారు. నెక్స్ట్ డబ్బింగ్. ఈ సినిమాకి పెద్ద మైనస్ అంటే సూర్య గారి డబ్బింగ్. ఎందుకో ఆ వాయిస్ ఆయనకి సెట్ అవ్వలేదు. కొన్ని చోట్ల ఆ సీన్ యొక్క ఇంటెన్సిటీని డబ్బింగ్ తగ్గించేసింది. మేకర్స్ దీనిపై ఇంకా కొంచెం ఎక్కువగా వర్క్ చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ స్లో మోడ్ స్టార్టింగ్. సినిమా స్టార్టింగ్ చాలా మెల్లగా అయితే స్టార్ట్ అవుతుంది. సూర్య ఎంట్రీ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ కి ఫస్ట్ హాఫ్ కొంచెం టెస్ట్ లాగా అయితే అనిపించవచ్చు. సూర్యంగా కొంచెం త్వరగా ఎంట్రీ ఇచ్చింటే ఈ మూవీ యొక్క గ్రాఫ్ వేరేలా ఉండేది. నెక్స్ట్ సాంగ్స్ అండ్ లిరిక్స్. మ్యూజిక్ పర్వాలేదు కానీ సాంగ్స్ మాత్రం తెలుగు వర్షన్ లో అంతగా క్లిక్ అయితే అవ్వలేదు. కొన్ని చోట్ల మ్యూజిక్ డామినేషన్ వల్ల లిరిక్స్ కూడా సరిగ్గా అర్థం కావు. తమిళ్లో ఉన్నంత మ్యాజిక్ తెలుగు సాంగ్స్ లో మిస్ అయింది. సో ఫైనల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా ఈ వీరభద్రుడు మూవీ ఒక డీసెంట్ యాక్షన్ డ్రామా. సూర్య కోసము, ఆయన మాస్ లుక్ కోసము ఈ వీకెండ్ కి ఒక లుక్ అయితే వేయచ్చు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే మాత్రము ఖచ్చితంగా మూవీని అయితే చూసి ఎంజాయ్ చేస్తారు.